అబ్బా మస్తాన్ గడాగిన రావాలి ఈరోజు నా కొడుకు నావని గొర్రెలు కింద పండేసి తొక్కుతా. నా కొడుకు ఎవడొస్తాడో చూస్తా. నో కాదనా ఏం వీడుండవు ఇంగాడుంటావురా? ఇంగాడుంటావురా? కాదు నీ గొర్రెలన్నీ అమ్ముకున్నావు కదా, ఈడేం పని నీకేంటన్నా? ఎప్పుడు? నిన్న నైట్ అమ్ముకొని తాగాడు గుండంగాడు పడిపోతావు నువ్వు. ఎవరురా చెప్పిండేది? చెప్పినట్లే ఎవరా నీకు చూసిన వాళ్ళే కానీ. ఈ గొర్రెలు నావి. నా ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు, నువ్వు చూడు చెప్తానా నీకే. ఏం అబద్ధాలు ఏమరా? నిన్న నైట్ నువ్వు నా ముందర కదా అమ్ముకండి అన్నీ. లే నా కొడక కింద పంటేసి తొక్కుతా. నా కొడక అమ్ముకుంటావు అంటే గతిలేక అమ్ముకుంటాను అబ్బాయి. రేట్ వచ్చింది అమ్ముకుంటా. నీదేం పోతుందిరా? మళ్ళీ ఇప్పుడు నీ గొర్రెలాడు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇవి నావేలే, ఇవి నావే. నా మరసానని చెప్తాను చూడు, నీ 100 నా 100 ఉన్నాయి అంతే. నిన్న నువ్వు రేట్ వచ్చిందని నిన్న సాయంత్రం అమ్ముకున్నావు, నా కండ్ల ముందర అమ్ముకుంటావు నువ్వు. అయిపోయాయి గట్టికి నీకు. ఇప్పుడు ఏం పని నీకు ఈడ అంటన్నా? లే నీడిస్తే నా కొడక సస్తావు కింద పడి. పొట్టెన్లు నావురా ఇవంటే పొట్టెన్లు మళ్ళీ నావి అంటావు. నువ్వెన్ని ఉండేవి? నా 100 ఉండే ఈడ. 100 ఏవి ఎంచుకోపోవా? నీ వాపకి ఎంచుకో. ఇవి విప్పకవన్నీ నావి. నా దాంట్లోకి వస్తే నావే. ఎవడొస్తాడో రమ్మను నీకు చూస్తా. నిన్న అమ్ముకోండేటివి నువ్వు. లే మాటి అమ్ముకుంటావు అంటే ఏమి తలక తిరుగుతాందారా ఏమన్నా? నా ఇట్లా దౌర్జన్యం చేసే పద్ధతిగా చూడు చెప్తానా నీకు. ఏమి లే నా కొడక కాలుస్తా బీడితో నా కొడక నీకు. నువ్వు ఏం నీకు రాత్రి తాగింది దిగలేదా ఏమన్నా? ఎట్లెట్లుంది నా కొడక తాగు బయటికి పోతారా అన్న ఫస్ట్. నేను నవ్విని చేస్తావు మళ్ళీ లేకపోతే ఏంది అనుకుంటా? నా కొడక గుద్ద చంపుతా. నువ్వు బయటికి పోతారా అన్న ఫస్ట్. నీకేం లే నీ గొర్రెలు ఆడుంటాయి. ఇవన్నీ నావే. ఇది ఎవరిది భాగం? ఎవరిది ఈ భాగము? ఈ భాగము నీదే కావచ్చు, కానీ నువ్వు నిన్ను అమ్ముకున్నావు. అయిపోయింది నీదే. యాది అయిపోయింది నీదే. మళ్ళా నా దాంట్లోకి వచ్చినాయి ఇవి నావే. లే ఈ గొర్రెలు నావిరా. ఏం చేసుకుంటావు? మెంటల్ తెప్పించా నా మాయ. నాకు మెడతో కొడతాడు చూడు చెప్తాను. ముందులా కొడుకున్నట్టున్నావు నువ్వు. ఊరికేను ఎవరురా మెడతో కొట్టేది? మా నాయన కొడతాడు. మీ నాయన కొడితే నేనేం చేయాలరా? నువ్వు ఫస్ట్ బయటికి పోదురా. లే నా జోలికి వస్తే నా కొడక లే మస్తాన్, నా జోలికి రావద్దు. నేను మంచోని కాదు. నువ్వు నిన్న ఆల్రెడీ అమ్ముకొని నిన్న రాత్రి గుండెంగడ తాగి పడిపోయాను. నాకు సంబంధం లేదు. ఫస్ట్ నుంచి పారువా. ఏంది నా మీద నాకు మెంటల్ చెప్తాను. నాకే ఊరికనే బాడికి ఎంత కడతావు నువ్వు నా మెంటల్ నా కొడుకు చంపుతా. మళ్ళీ నేను చెప్తాను చూడు. సర్లేరా నువ్వు చంపుదు. మళ్ళీ బాడికి ఎంత కడతావు? 3000 కడతానా. నేనెంత కడతాడా? 3000 కడతావు. మళ్ళీ నా దాంట్లో కదా ఉండేది. నువ్వు నాకు మెంటల్ తెప్పించుడు చెప్తాను. నువ్వు నిన్న రాత్రి అమ్ముకున్నావు నువ్వు. మళ్ళా నాది ఏంటికి మాటికి అమ్ముతాడు? మళ్ళీ లేకపోతే ఏందనుకుంటున్నావు? మెంటల్ నా కొడుకు నేను చెప్తాన్నా. నేను రౌడీ నా కొడుకునే. ఈయనకి వీళ్ళ నాయన మెడితో కొడతాడంటే నా కొడుక్కి. మీ నాయన గంటవా ఇవన్నీ? నాకి కోపం వస్తే నేను ఏం చేస్తానేమో నాకే తెలియదు. మడసానికి నుంచి దాటును అంతే. నువ్వేం చేస్తావు నాకు చెప్పు రావు సార్. ఏంటి ఏం నీకు మెంటల్ వస్తుందా ఏమన్నా? నా గొర్రెలు అవి నా చెప్తాను. నేను మనిషిని కాదు. ఇంకా నేను అసలుకి ఇంకా నువ్వు మనిషి కాదా? పశువా? దాటవా? ఎవర్రా నువ్వు నన్ను దాటానికి? ఇవి నావి. నావి. నా కొడక నువ్వు మాటికి నావన్నీ అనుకో. కింద చీపు నలిపి చంపుతా. నా కొడక దండికి చూసినాము నువ్వు. ఆ పుట్ల పిల్లకి ఎన్ని ఏంట్లు చెప్పురా? ఆ పుట్ల పిల్లకి 2 ఏండ్లు దానికి. లే 1.5 సంవత్సరం పెంచినానికి నాకు తెలుసురా. నీకేం తెలుసు? నోరు తెరిస్తే అన్ని తప్పుడు కూతలే. నోరు తెరిస్తే తప్పుడు కూతలు. ఎవరు? నువ్వే. నేను కూసేదే తప్పుడు కూతలు. ఏం చేస్తావు? బయటికి పాడు నువ్వు ఫస్ట్. నడుచువయ్యా నువ్వు ఫస్ట్ బయటికి. నేను పోయేది లేదు. ఎవరు పక్కన పెట్టు. నువ్వు సరే ఎవరు ఏంటికి ముడతావు నువ్వు? నా గొర్రెలేక నా కొడుక వస్తే చంపేస్తా. నా కొడుక నిన్ను పోవాయి నువ్వు ఫస్ట్. ఇంక రావద్దు ఇంటికి. ఎవరు? సరే ఇవి నావి కానీ దాటాల్సింది నేను కాదు. నువ్వు ఎవరు దాటాల్సింది? నువ్వు నేను బాడీకి కడతాంట. నేనేంటికి పోతా? పోవాయి నీ గొర్రెలేక ఏంది నన్ను అట్లా? నువ్వు ఫస్ట్. నేను కాదు. పోదురా నువ్వు. పోదురా ఫస్ట్. నేను న్యాయబద్ధంగా పంచేవాడిని గొర్రెలు.
న్యాయం లేదు, పుట్టకొస్ లేదు. నీ గొర్రెలు అమ్ముకొని మళ్ళా నా మీదకి వస్తావు. లే నేను గొర్రెలు అమ్మనే అమ్మలేదురా. మొత్తం ముండినా కొడుకున్నట్టున్నావు కదా నువ్వు. నేను మొండోన్నే లే, నేను మొండోన్నే. నేనుగా ఇటు నుంచి ఇటు చెల్లి ఇంక లాక్ వేసుకుంటాను, ఈ గొర్రెలు అమ్ముకుంటాను, నాదే లెక్క. నా దగ్గర మెంటల్ వచ్చిందంటే సంపి జైలుకైనా పోతాను నేను చెప్తాను చూడు. జైలుకే పో, జైలుకే పో. నువ్వు ఫస్ట్ నా దాని దగ్గర నుంచి నీ దాని దగ్గర. నన్ను ఫస్ట్ ఏంది నువ్వు అడివా. రాత్రి అమ్ముకొని తాగి పడిపోయి అన్ని చేసి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చేందుకు మొండాట ఆడతాడు. వేసట్లే నరుకు తెగిన అడ్డం పెట్టి తలగా తెగ ఆపకబడుతుంది. అట్లేను పొట్టేలు తెగి నరకనట్లు నరుకుతా. నా కొడక నో అడ్డం పెట్టి నరకనన్నా నరుకుతా కానీ తగ్గేదిలే. నా పొట్టేళ్ళు ఏం తమాజ్ చేస్తావా? నరుకుతా అడ్డం పెట్టిస్తాం. మెంటల్ నా కొడుకు నేను. ఏంది నువ్వు నా మీద ఇదిగో మడసానగా కాదురా నువ్వు కాదు. నీ గొర్రెలు అమ్ముకొని ఏందిరా నువ్వు నా మీద దౌర్జన్యము? నా ఇదిగో 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 కొట్టద్దు. ఇదిగో ఇదిగో చెప్పేదినా ఇదిగో ఇదిగో మన ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ దగ్గర పోయి పంచాయతీ చేద్దాము. ఊర్లో రౌడీ నా కొడుకు నేను, నా కొడక ప్రెసిడెంట్ దగ్గరికి బట్టలు వేసుకో రా, పదాంపా. కొడక గొర్రెలు అమ్ముకుండేదరా, ఏం చేస్తా చేయలే, చూస్తా నీ కథ. నా నారాయణ సభ నా నమస్తే నా నమస్తే నా. ఏం చేశాడు చెప్పరా? ఆ రామ్మోహన్ గారు వాడు గొర్రెలన్నీ అమ్ముకొని లెక్కంతా తీసుకొని తాగి పడిపోయి ఇప్పుడు ఉండే గొర్రెలు నావంటానన్నా. నా జీవితం అన్యాయం చేస్తానన్నా, నువ్వే కాపాడాలన్నా నన్ను. ఉండరా, నేను ఉన్నావని పిలిపిస్తా, కూర్చో. అన్నా వాడి గొర్రెలన్నీ ఆల్రెడీ అమ్ముకొని ఇప్పుడు ఉండే గొర్రెలు సగభాగం నావే అంటున్నాడు అన్న వాడు. వాడిని పిలిపించి నీకు న్యాయం చేస్తా. రామ్మోనా నువ్వు రా, అర్జెంట్గా ఇటుకు రా. వాడు వస్తాను లేవా? అదేనా అడిగోన్నా అదిగోన్నా. రారా రారా కూర్చో. నాన్న ఏం నాకు ఫోన్ చేసినావు? నేను గొర్రెని నువ్వు తీసుకున్నావంట. నేనే అన్నా. అన్నా నా గొర్రెలు సగం ఉంటే నేను వీనికి చూపిస్తే వీడు అవి నా అంటున్నాడు అన్న. అన్న అన్ని తప్పుడు కోతలేనా, ఈయనవి 100 గొర్రెలు ఉంటే అన్ని అమ్మేసుకున్నాడు. నిన్న నైట్ తాగి పడిపోయినాడు, పద్దెనికి వచ్చి నా గొర్రెలో సగం నావంటానన్నా. ఇప్పుడు అన్నా నేను అట్లా వాడిని అన్నా, నిజం చెప్పబోయ్. నేను నిజమే చెప్తాను, నా గొర్రెలు నాకు సగం ఉండాయి, వాని ఉండాయన్నా. అన్నా లేదు లేదన్నా, అన్ని దొంగ కూతలన్నా. పద్దెని లేచిన నుంచి ఇదే మోసమేనా వీడు చేసేది? గొర్రెలన్నీ నావన్నా, అవి ఇది ఒక్క గొర్రె కూడా సంబంధమే లేదన్నా. నీ గొర్రెలు గుర్తులు పెట్టావా? అన్నా నేనేం పెట్టలేదన్నా. వాడు మొన్నో రా, ఎందుకు పెట్టలే? నా కర్మ కరోజు పెయింట్ అయిపోయిందన్నా. 1,00,000 రూపాయలు పెట్టి గొర్రెలు కొంటావు, 5 రూపాయలు పెట్టి పైంటింగ్ కొట్లాపువా? అన్నా వీని బాధ నుంచి నన్ను గడ్డకే నువ్వు ఎట్లయినా. వాడు తప్పు చేసి నా మీద వేస్తున్నాడు అన్నా, నేను అట్లా వాడిని కాదు కదన్నా. నా లేదన్నా, మొండి నా కొడుకు అన్ని తప్పుడు కోతలేనా. ఒక్క నా కొడుకు అంటావా? నా కొడుకు అస్సలు నేను వచ్చే వరకు పంచాయతీ చేసా, పంచాయతీ చేసిన లేకుంటే కీలు ఇస్తాం మీకే. ఓకే చెప్పేస్తాను, నాదేం తప్పు లేదు చూడే. వాడు ముండోడు వాని దాంట్లో నువ్వు గొడ్లు ఎట్టించుకున్నావు మస్తాను మన చెట్లో. నువ్వు కొంచెమైనా బుద్ధి లేదా మస్తాను నీకే? తప్పు అయిపోయిందన్న, ఇంకోసారి వానితో కలిసి వ్యాపారమే చేయండి అన్న. ఇది ఒక్కటి న్యాయం చేయండి మీరే నాకే. నీకు న్యాయం చేస్తా, 2 పొట్టెన్లు పట్టిస్తావా? అన్న వాడు సగం ఎత్తకపోయి నువ్వు అంటే సర్లేన్నా, ఉండే సగం ఏదో నాకే ఇప్పి నీ 2 పొట్టెలు నీకు ఇస్తాలేన్నా, ఉంటా అన్నా. రోజు కొట్లాడేది ఈ నెల నాకు 2 పొట్టెన్లు ఇచ్చిపోయేది. ఏందో ఈ రామ్మోహన్ గారు సగం పొట్టెలు ఎత్తుకుంటే నారాయణ స్వామి ప్రెసిడెంట్కు 2 పొట్టెలు న్యాయం చేసిన దానికి ఇంటికి పోతే నా పెండ్లమ్మ మా నాయన 2 మెడతో గిని కొడతారేమో. అంతా నా కర్మ.